నైతిక నియమావళి మీడియా చట్టాలు. అసలు మన దేశం దేని మీద ఆధారపడి నడుస్తుంది చెప్పండి? భారతదేశం సర్వసత్తాక సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ దేశము హిందూయిజానికి ఏం గ్రంథం ఉన్నది? భగవద్గీత ఉందిగా. ముస్లింలకి ఏముంది? ఖురాన్ ఉందిగా. క్రిస్టియన్స్కి ఏముంది? ఇదంతా విశ్వసించే వాళ్ళకి రాజ్యాంగం. ఎవరి భావాలు ఎవరి విశ్వాసాలు ఎక్కడ ఉన్నా అందరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. భారత రాజ్యాంగం ఏమున్నది అంటే ఈ దేశాన్ని ఐక్యంగా కొనసాగించటానికి, ఈ దేశం మతాలు వేరైనా భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కలిసి ఈ భారతదేశంలో ఉండటానికి, ఈ భారతదేశంలో పౌరులుగా పరిగణించబడే వారికి అందరికీ ఒకే రకమైన సమానత్వం, ఈక్వాలిటీ. ఈ సమానత్వం ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాలలో సమానత్వం కొనసాగటానికి, దేశ దేశ సంపద అందరికీ చెందడానికి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. కుల, మత, భాష, ప్రాంతీయ అంశాలతో హక్కులను విభజించడానికి లేదు. నువ్వు ముస్లింవి కాబట్టి ఈ దేశంలో ఓటు వేయటానికి హక్కు లేదు.
మన రాజ్యాంగాన్ని, చట్టాలని పార్లమెంట్ రూపొందిస్తుంది, రాష్ట్ర శాసనసభలు రూపొందిస్తాయి. మన రాజ్యాంగాన్ని రూపొందించింది మాత్రం స్వాతంత్రం తర్వాత 47 తర్వాత, భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆగస్టు 15 తర్వాత ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలంతా ఆమోదించారు. అందుకని నాకు తెలియదు సార్, నేను చదువు రాదు సార్ అంటే చదువు. ఇక్కడ రాస్తారు, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. చట్టాల్లో అది ఉండదు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ది బిల్ ఆర్ పాస్డ్ ది బిల్ అని రాయరు చట్టంలో. చట్టసభ పాస్ చేసినట్టు ఉంటుంది తప్ప, ఈ రాజ్యాంగం మాత్రం వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని అక్కడి నుంచి మొదలవుతుంది. దాన్నే ప్రియాంబుల్ అంటాం. ప్రాదేశిక ప్రియాంబుల్, దట్ ఈస్ ఎసెన్షియల్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రజలకి, ప్రభుత్వానికి దీన్ని ప్రియాంబుల్ను మార్చే హక్కు ఎవరికి లేదు. ఇంకేమైనా మార్చవచ్చు, కానీ ప్రియాంబుల్ మార్చటానికి వేలు. ప్రియాంబుల్ మార్చటానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తము రాజ్యాంగంలో ఏం చెప్పారు, ఏ ఆదేశాలు ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, వాటిని గమనంలోకి తీసుకొని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయటానికి అమెండ్మెంట్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ప్రియాంబుల్ మార్చాలని కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వం ప్రయత్నిస్తే అప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, కాన్స్టిట్యూషనల్ బెంచ్, హైయెస్ట్ బెంచ్, హైయెస్ట్ కోర్ట్, హైయెస్ట్ బెంచ్. సింగిల్ బెంచ్ అంటే ఒకడు ఉంటారు, డివిజన్ బెంచ్ అంటే ఒకరికన్నా ఎక్కువ ఉంటారు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ముగ్గురి కన్నా. మొత్తము కొన్ని విషయాల మీద మొత్తము సీనియర్ జడ్జెస్ అంతా కూర్చొని 12-13 మంది కూర్చొని ఆలోచన చేస్తారు. ప్రియాంబుల్ని మార్చడానికి వీల్లేదు. యూ కెన్ స్ట్రెంగ్తెన్, దాన్ని నిర్వీర్యం చేయటానికి వీల్లేదు. ఆ ఆశయాలని, ఆ భావాలని, ఆ సమానత్వాన్ని, ఏకత్వంలో భిన్నత్వాన్ని మార్చే రీతిలో రాజ్యాంగానికి మార్పులు తీసుకురావటానికి వీల్లేదు. ఇవాళటి వరకు 103, 105 అమెండ్మెంట్స్ వచ్చినాయి మనకి, కానీ ప్రియాంబుల్కి కాదు. ప్రియాంబుల్కు 1976లో అమెండ్మెంట్ చేశారు. కుల, మత, వర్ణ విభేదాలు లేవు అనేది దాంట్లో రాసింది. అందుకని వాళ్ళున్న పరిస్థితుల్లో, పేదరికంలో ప్రజలు మగ్గుతున్నటువంటి స్థితిలో 2 పదాలని ఈ ప్రియాంబుల్లో చేర్చారు. అదేమంటే సెక్యులర్, సోషలిస్ట్. సెక్యులర్ అంటే లౌకికవాదం. దేశానికి ఏ మతం లేదు, ప్రజలకు మతాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. మత విశ్వాసాలను గౌరవించేది ప్రాథమిక హక్కు. ఎవరైనా ఏ మతమన్నా కానివ్వండి, ఈ ప్రాథమిక హక్కుకు భిన్నంగా నేను ఇంకో మతం అని చేరుస్తాను అంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రతి రాజకీయ పార్టీ అది ఇష్టం ఉన్నా లేకపోయినా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను, ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము అని చెబితేనే
రాజకీయ పార్టీకి గుర్తింపు వస్తుంది. దీన్ని మార్చాలన్న రాజకీయ పార్టీ కూడా అదే మాటలు చెప్పి గుర్తింపు తెచ్చుకుంది. సెక్యులర్ డెమోక్రటిక్ పదాలని తీసేయాలని చెప్తున్నారు ఉన్నత స్థానంలో. అది సాధ్యం కాని పని. మన రాజ్యాంగాన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు? దాన్ని రాజ్యాంగ పరిషత్ అంటారు. అప్పుడు ఏర్పడ్డటువంటి సభ దాన్ని రాజ్యాంగ పరిషత్తు. ఆ రాజ్యాంగ పరిషత్తుకి డ్రాఫ్టింగ్ కమిటీకి, రాజ్యాంగ పరిషత్తుకి చైర్మన్ ఎవరా? రాజేంద్ర ప్రసాద్, భారత రాష్ట్రపతి, మొదటి ప్రథమ భారత రాష్ట్రపతి. ఈ రాజ్యాంగాన్ని రూపొందించటానికి ఏర్పాటు చేసినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్. దాంట్లో 140-150 మంది సభ్యులు ఉన్నారు. సుదీర్ఘంగా 2-3 సంవత్సరాల పాటు చర్చించి దీన్ని రూపొందించారు. ఇది మన భారత రాజ్యాంగం. ఇది అమెరికా రాజ్యాంగం. నీకు చూపించడానికే తీసుకొచ్చా. ఇంత ఆర్టికల్స్ పేజీలో ప్రింట్ చేయడానికి అటు ఇటు ఎక్కువ పెద్దగా ప్రింట్ చేస్తే 4 పేజీలు వస్తుంది. అది పేజీలు లెక్క కాదు, కానీ ఆర్టికల్సే వాళ్ళు ఇప్పటి వరకు 6 సార్లు 5 సార్లు అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంటు 25, 26, 27 సార్లు చేశారు ఇప్పటి వరకు. ఎన్నేళ్ళల్లో? 200 పైన. ఇది ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. మనము ఇవాళ మీరెవరు అంటే ఏం చెప్పుకుంటారు? మీరెవరు అంటే ప్రొఫెషన్గా జర్నలిస్ట్కి చెప్పుకుంటారు. ఇంకేమంటారు? ఫోర్త్ స్టేట్ అంటారా? 4వ అంగం. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ అంగం. మరి 3 అంగాలు ఏంటి? ఒకటి లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే చట్టసభలు, పార్లమెంటు, శాసనసభలు, రాజ్యసభ, ఎమ్మెల్సీ, శాసన మండలి. లెజిస్లేచర్. 2 జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. 3 ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గం. 4 ఫోర్త్ స్టేట్ మీడియా. లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్, మీడియా. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే, ప్రజాస్వామ్య దేశం అని చెప్పాలంటే అన్ని దేశాలు, ఈ ప్రపంచంలో భూభాగం మీద ఉన్న దేశాలన్నీ ఏర్పరచుకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉండాలంటే ఈ 4 అంగాలు ఉండాలి. 4 ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ అంటారు. 4 ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ లేకపోతే దాని మీద క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. డెమోక్రటిక్గా ఎన్నికలు జరగకపోయినా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించకపోయినా, ఆ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేకపోయినా అది ప్రజాస్వామ్య దేశంగా పరిగణించటానికి సాధ్యం కాదు. క్వశ్చన్ మార్క్స్ అన్నీ ప్రశ్నార్థకాలు అవుతాయి. ఈ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగంలో లెజిస్లేచర్ అంటే
దాంట్లో ఉంది. ఎట్లా ఉండాలా, ఏం ఉండాలా, అర్హతలు ఏమిటి. లెజిస్లేచర్ అంటే రాష్ట్రాలలో శాసనసభలు ఉండాలా, కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ ఉండాలా. దానికి ఎన్నుకోవటానికి నియమ నిబంధనలు ఉన్నాయి. పార్లమెంట్కి అయితే 25 సంవత్సరాలు, ఇక్కడైతే 21, 21. ఓటక్కు మాత్రం 18 సంవత్సరాలకి. ఇది 5 సంవత్సరాల పాటు. ఒక సంవత్సరం ఒకసారి ఎన్నికైతే టర్మ్ అనే డెఫినేషన్కి, పదవీ కాలం అనే డెఫినేషన్కి 5 సంవత్సరాల పదవీ కాలం. దీని ప్రాసెస్ అని. నెక్స్ట్ జ్యుడిషరీ ఉంది, న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి కావాలంటే ఎవరై ఉండాలా? అడ్వకేట్ చదువుకొని, లా చదువుకొని ఉండాలిగా, ప్రాక్టీస్ చేసి ఉండాలిగా, బార్ కౌన్సిల్ మెంబర్ అయి ఉండాలిగా. లా చదువుకున్న వాళ్ళకి, బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న వాటికి వృత్తిలో నైపుణ్యము, సీనియారిటీ ఉంటే న్యాయమూర్తి అవుతాడు. ఎగ్జిక్యూటివ్ ఉంది.